ఇప్పుడు ఒక కోహినూర్ డైమండ్‌ని మనము ఒక రైల్వే స్టేషన్ దగ్గరో, లేదంటే చిన్న చిన్న మార్కెట్‌లో పెట్టి అమ్మామనుకోండి. అది నిజంగా కోహినూర్ డైమండ్ అయినా సరే, ప్రజలు దాన్ని నమ్మి మీ దగ్గర కొనరు. అదే కోహినూర్ డైమండ్ తీసుకెళ్ళి ఇప్పుడు తనిష్క జ్యువెల్లరీస్ పెద్ద పెద్ద బంగారు షాపులో పెట్టి ఇది 20,00,00,000 అనంటే 20,00,00,000 అని ఆశ్చర్యపోతారు. అంటే ఇక్కడ మారింది డైమండ్ కాదండి, ఉన్న ప్లేస్. అదేవిధంగా మనము మన ప్లేసు మారితే మన విలువ కూడా మారుతుంది. అంటే విలువ అనేది మనం నిలబడిన ప్లేస్‌ని బట్టి వస్తుందే కానీ మనల్ని బట్టి కాదు. అది చాలామందికి అర్థం కావట్లేదు. దాన్ని అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మన విలువ మారాలి అంటే మనం ఉన్న ప్లేస్ మారాలి. ఆ ప్లేస్ మారాలంటే మన కాళ్ళు కదలాలి. ఆ కాళ్ళు కదలాలంటే మనం అనుకున్నది సాధించాలనే ఆలోచన మన మైండ్‌లో ఉండాలి. ఎప్పుడైతే మనం అనుకున్న ఆలోచన మన మైండ్‌లో మెదులుతుందో అప్పుడు మన కాళ్ళు కదులుతాయి. అది మన ప్లేస్ కదులుతుంది. మనం అనుకున్నది సాధిస్తాం. మనం అనుకున్నది సాధించడం కోసం మన నిరంతరము మనం ప్రయత్న లోపం అనేది ఎప్పుడూ ఉండకూడదు. మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉండాలి. చేసినప్పుడు మాత్రమే మనకు బాధపడే హక్కుంటది. ఆలోచించే హక్కుంటది. అంతేగాని మన ప్రయత్న లోపం లేకుండా మనం అనుకున్నది సాధించేయాలి. మనం ఖచ్చితంగా మనం యొక్క గమ్యాన్ని రీచ్ అవ్వలేదని ఇలా అంతా ఉండకూడదు. ఎందుకంటే మనము మన ప్రయత్నం అనేది చేయకుండా మనం ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ మన జీవితం మీద పెట్టుకోకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే, మేము అలా చదివాము, ఇలా చదివాం. నువ్వు నిజంగానే అలా చదువుంటే నీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేది. మనం అలా, ఇలా అని కాకుండా ఆ జాబ్‌కు తగ్గట్టు మనం చదవలేదు అనే విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. కాబట్టి మన ప్లేస్ మారడం కోసం మనం నిరంతరం మన ప్రయత్నాన్ని చేస్తూనే ఉండాలి. చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరతాం. ఇది నేను తెలుసుకొని, అనుభవించి, అర్థం చేసుకొని చెప్తున్నటువంటి మెసేజ్ ఇది. ఎవ్వరూ కూడా ఒక జీవితంలో ఒక విషయంలో ఓడిపోయామని, మనం ఇంకెందుకు పనికిరామని మనం అనుకోవద్దు. ముఖ్యంగా చెప్పాలంటే నీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషులుంటారు. నిన్ను డిస్కరేజ్ చేయడం కోసము, నువ్వెందుకు పనికిరా అంటే ఎప్పుడు కూడా అవి పట్టించుకోవద్దు. సొంత తల్లిదండ్రులైనా కూడా నిన్ను డిస్కరేజ్ చేస్తే వాళ్ళని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవడం అంటే ఆ మాటల్ని పట్టించుకోవద్దు. ఎందుకంటే నువ్వేంటో నీకు తెలుసు. నువ్వేంటో నీకు తెలిసినప్పుడు, నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు ఎవరికి కూడా నువ్వు లొంగాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఏదనుకున్నా కూడా అది చేయగలరు. కానీ ఆ చేయాలనే తపన, చేసే డెడికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కొంతమందికి ఒక విషయం, ఒక జాబ్ సంపాదించడానికి 1 డే పట్టొచ్చు, లేదంటే 10 డేస్ పట్టొచ్చు, లేదంటే 1 మంత్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు, 10 ఇయర్స్ పట్టొచ్చు. ఆ స్ట్రగుల్ అనేది మనకుండాలి గానీ, ఎదుటి వాళ్ళు డిస్కరేజ్ చేశాను, ఎదుటి వాళ్ళు ఎంకరేజ్ చేశాను, మనం ఏదో ముందుకెళ్ళిపోతామని కాదు. ఓటమైనా, గెలుపైనా 100% నా దృష్టిలో కంప్లీట్‌గా మన మీదే ఆధారపడి ఉంటది. కాబట్టి ఇప్పుడున్న మనుషులందరూ ఎలా ఉన్నారంటే, మన లక్ష్యము ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా డిస్కరేజ్ చేసి కిందకి లాగేవాళ్ళు ఉన్నారే తప్ప, ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకోవాలి ఎవరు లేరు. అది చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే మనదే. కాబట్టి నిరంతరము మనము మన ప్రయత్నాన్ని చేస్తూ ఉండాలి. మన లక్ష్యం నిద్ర లేస్తానే మనం అనుకోవాల్సింది ఏంటంటే, మన లక్ష్యం కోసం ఈరోజు మనం ఏం చేసాం? లక్ష్యం పెట్టేసుకుంటారు. ప్రతి ఒక్కరు మన లక్ష్యం మనం పెట్టేసుకుని ఏంది, నేను ఐఏఎస్ అవ్వాలను, నేను కలెక్టర్ అవ్వాలను, లేదంటే ఐపీఎస్ అవ్వాలను, లేదంటే టీచర్ అవ్వాలను, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, గోల్ ఏదైనా కావచ్చు. కానీ ఆ గోల్‌కి తగ్గట్టు నువ్వేం చేస్తున్నావు? నిజంగానే ఆ గోల్‌కి తగ్గట్టు నీ ప్రయత్నం అనేది నువ్వు చేస్తున్నావా? చాలామంది నేను ఐఏఎస్ అయిపోవాలంటారు. కానీ బుక్స్ తెచ్చుకుంటారు, చదవరు. ఈరోజు చదవంలే, రేపు చదవాలి, కానీ నేననేది ఏంటంటే, అట్‌లీస్టు మన లక్ష్యం కోసం మనము ఒక గంట, అంటే పనికిమాలిన విషయాలు మాట్లాడుకోవడానికి, పనికిమాలిన విషయాలు చేయడం కోసం, అంటే నేను పనికిమాలిన విషయాన్ని ఎందుకు అంటున్నానంటే, నీ జీవితానికి ఉపయోగపడని ఏ పనైనా సరే పనికిమాలిన విషయమే. కాబట్టి నీ లక్ష్యాన్ని నువ్వు సాధించడం కోసం నువ్వేం చేయాలా? నీకు ఉపయోగపడే పని నువ్వు చేయాలి. నీకు ఉపయోగపడే పని అంటే ఏంటి? చదవడం. దానికోసం నువ్వు కష్టపడడం. కాబట్టి కష్టపడి నువ్వు అనుకున్నట్టు సాధించితే నువ్వు ఖచ్చితంగా నీ గోల్ అనేది నువ్వు ఖచ్చితంగా రీచ్ అవుతావు. అంతేగాని నువ్వు కష్టపడకుండా, నువ్వు చదవకుండా, నీ లక్ష్యం కోసం నువ్వు పోరాడకుండా, నేనేదో సాధించాలి, నేను చాలా కష్టపడ్డాను, మనం చెప్పుకోవడానికి ఒకటి కష్టాలు పడకుండా మనం ఒక విషయాన్ని సాధిస్తే ఉపయోగం లేదండి. ఎందుకంటే
నువ్వు కష్టపడినప్పుడు మాత్రమే నీకు ఆ వాల్యూ తెలుస్తుంది. అంటే నువ్వు ఎంత కష్టపడ్డావు, దాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని చేసావని తెలుస్తుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.